ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 4/8/2024 ఆదివారం వారఫలములను తెలియజేసే ముందు ఈరోజు తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలియచేస్తున్నాను. విని భగవదానుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. మొట్టమొదట తిథి అమావాస్య తిథి పగలు 3:59 వరకు ఉన్నది. వారము భానువారము. నక్షత్రము పుష్యమి నక్షత్రం. పగలు 1:50 వరకు పుష్యమి నక్షత్రం ఉన్నది. యోగము సిద్ధియోగము. కరణము నాగవకరణము. వర్జ్యము రాత్రి 3:27 ప్రారంభమై తెల్లవారుజామున 5:09 వరకు స్థితి పొంది ఉన్నది. తెల్లవారితే సోమవారమనగా ఈ వర్జ్యము. తర్వాత దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి ప్రారంభమై 5:37 వరకు దుర్ముహూర్తము ఉన్నది. ఇది తిథివార నక్షత్ర యోగ కరణముల యొక్క వివరములు. తర్వాత రాశి ఫలములు. మొట్టమొదట మేషరాశి వారికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక వీరికి వ్యయము అంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. దానితో పాటు చిన్న చిన్న విషయముల యందు కష్టతరంగా కార్యములు అవుతూ ఉంటాయి. చేయాల్సిన పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఏవో ఆటంకములు కనిపించడం చేత కష్టంగా అనిపించే భావన కలుగుతుంది. కాబట్టి ఈ రాశివారు రాహు సంబంధమైనటువంటి బీజములతో కూడినటువంటి నామాన్ని చెయ్యడం చేత వీరికి బాగుగా ఉంటుంది. ఓం భరాం భరీం భరౌం రాహవే నమః అనేటువంటి నామాన్ని ఓం భరాం భరీం భరౌం రాహవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం. బీజములు చెప్పడానికి ఇబ్బంది ఉన్నటువంటి వారు ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేసి దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు, జన్మమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే విచారము, అలాగే జన్మమందు గురుడు ఉన్నట్లయితే స్థానచలనము కనపడుతోంది. అలాగే గురుకుజులిద్దరూ కూడా జన్మరాశి యందు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్య విషయముల యందు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. శారీరక ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అన్ని విధాలా యోగ్యప్రదం. కాబట్టి ఈ రాశివారు గురు సంబంధమైనటువంటి బీజములతో కూడినటువంటి నామం ఓం హరాం హరీం హరౌం గురవే నమః. ఓం హరాం హరీం హరౌం గురవే నమః ఈ నామాన్ని చెయ్యగలిగిన వారు చెయ్యండి. లేని పక్షంలో ఓం గురవే నమః అనేటువంటి నామాన్నైనా సరే 27 సార్లు జపించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు వారికి సమీపంలో ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయడం చేత, ఆ రావి చెట్టుని సేవించడం చేత వీరికి గురుగ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బంది కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే మానకుండా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం మంచిది. మంగళవారము, గురువారము వీరు పాటించడం చేత అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, వ్యయమందు కుజుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. 12వ ఇంట కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు, 12ంట కుజుడు ఉన్నట్లయితే కష్టములు, అలాగే 12ంట గురుడు ఉన్నట్లయితే నష్టము, అలాగే 4వ ఇంట కేతు ఉన్నట్లయితే గౌరవానికి నష్టము కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. 12ంట కుజుడు ఉండడం చేత కష్టములు కలుగుతాయి. కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది.
ప్రస్తుతం మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, రుణ బాధలు, అలాగే శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న గాయములు, వాటి వల్ల ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నడవడం వీరికి అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు మొట్టమొదట కుజ సంబంధమైనటువంటి బీజములతో కూడినటువంటి నామం ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః. ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చెయ్యండి. చెయ్యలేనటువంటి వాళ్ళు ఓం కుజాయ నమః అనేటువంటి నామాన్ని చెయ్యండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన మానకుండా చెయ్యండి. అనంతరం గురుగ్రహానికి సంబంధించినటువంటి బీజములు ఓం హ్రాం హ్రీం హరౌం గురవే నమః, ఓం హ్రాం హ్రీం హరౌం గురవే నమః అనేటువంటి నామాన్ని గాని, గురవే నమః అనేటువంటి నామాన్ని గాని రోజుకు 27 సార్లు జపం చేయడం, అలాగే శివ దర్శనం చేసుకోవడం. అలాగే ఇంకొకటి, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి బీజములు ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః అనేటువంటి నామాన్ని, లేక ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం. అనంతరం వీరు మానకుండా సుబ్రహ్మణ్య పరమేశ్వర గణపతి దర్శనాన్ని చేసుకోవడం, శివాలయంలో ప్రదక్షిణ చేయడం చేత వీరికి అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది. వీలైనంత వరకు ఆవుకి ఏదైనా వారి శక్తి కొలది ఆహారాన్ని ఇవ్వడం చేత ఈ గ్రహ ప్రభావం తగ్గుతుంది. భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ కూడా లేదు. మనం చేసేటువంటి నామజపం ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కర్కాటక రాశివారు. కర్కాటక రాశి వారికి అష్టమమందు శనున్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థల్లో ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయితే వాటి వలన, లేదు బ్యాంకులకు సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి రుణములు వీటి వలన, జనం ప్రజల వలన, అలాగే భయం, ఆయుర్దాయం గురించి భయం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. అష్టమమందు శని ఉన్నట్లయితే స్థానచలనం, ఖర్చు, ప్రాణభయం కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల అన్ని విధాలా మంచిదే. ఈ రాశివారు శని సంబంధమైనటువంటి బీజనామాన్ని చెబుతున్నాను. ఓం ఖరాం క్రీం ఖరౌం మందాయ నమః, ఓం ఖరాం క్రీం ఖరౌం మందాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం. అలా జపించడం వీలు కానటువంటి వాళ్ళు ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఆంజనేయ దర్శనాన్ని చేసుకోవడం, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే సింహరాశి. సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే చోర భయం ఉంటుంది, ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే శని ఏదైతే ఫలాన్ని ఇస్తాడో రాహువు కూడా అదే ఫలాన్ని, భయాన్ని కలగజేస్తాడు. కాబట్టి వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం, నేను చెబుతున్నటువంటి ఈ నామాన్ని జపం చెయ్యడం. ఓం భరాం భరీం భరౌం రాహవే నమః, ఓం భరాం భరీం భరౌం రాహవే నమః. ఈ నామాన్ని చేయలేని పక్షంలో ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని చెయ్యడం, దుర్గా అమ్మవారిని దర్శించడం వీరికి యోగ్యప్రదం. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి భయం, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అవి దేనికి కూడా లొంగవు. అంటే మందులు వేసుకున్న సమస్య తీరదు. అది కేవలం మీకు భయం వల్ల వచ్చేటువంటిది తప్ప అది రోగం కాదు, అది గమనించండి. కేతువు మనకి తెలియనటువంటి బాధని కలగజేస్తూ ఉంటాడు, అది మనకి తెలియదు. ఇంతకే అది రోగము కాదు, అది మానసిక వ్యాధో శారీరక వ్యాధో కూడా మనం పసిగట్టలేము. దాని అంతటా అది నెమ్మదిగా సర్దుకుంటుంది, కంగారు పడకండి. అలాగే కేతుగ్రహ అనుగ్రహం కలగడానికి ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యండి. అలాగే కేతుగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి గణపతిని దర్శించండి. ఈ గణపతిని దర్శించడం చేత
మీకు అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. గణపతికి గరికిని సమర్పించడం అన్ని విధాల మీకు మంచిది. ఓవేళ ఈ నామం పలకడానికి ఇబ్బంది అయినటువంటి వారు ఓం కేతవే నమః అనేటువంటి నామజపాన్ని చేసుకోండి. అన్ని విధాల మీకు యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం తులారాశి వారు, తులారాశి వారికి అష్టమమందు గురుడు, అష్టమమందు కుజుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. 8వ ఇంట గనక కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధమైనటువంటి బాధలు, అంటే ఆపరేషన్లు, ఏవైనా వ్రణాలంటే కురుపులు, వాటిని శస్త్రచికిత్స చేయాల్సి రావడం, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఉంటుంది అంటే రాదు, భగవద్ అనుగ్రహం ఉంటే అది కూడా తప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమమందు గనక గురుడు ఉన్నట్లయితే ధన వ్యయం, కొంచెం ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వ్యయమందు గనక కేతువు ఉన్నట్లయితే నష్టం, ధనం ఎప్పుడైతే వ్యయమైందో నష్టమే కలుగుతుంది ప్రతి మనిషికి కూడా. కాబట్టి వీటి యందు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా కాలక్షేపం చేసుకోండి. వీరు మొట్టమొదట కుజగ్రహ సంబంధమైనటువంటి శాంతి కలగడానికి ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటువంటి నామాన్ని, లేక ఓం కుజాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, అలాగే ఓం హరాం హరీం హరౌం గురవే నమః అనేటువంటి నామాన్ని కానీ, ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని కానీ జపించడం, అలాగే ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః అనేటువంటి నామాన్ని కానీ, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని కానీ జపించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అన్ని విధాల బాగుగా ఉంటుంది. వీరు మంగళవార మంగళవార గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. మానకుండా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి శివ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే వీరు కూడా రావి చెట్టుని సేవించడం అన్ని విధాల మంచిది. ఈ విషయాన్ని గమనించండి. అనంతరం వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి 4వ స్థానమందు శని భగవానుడు స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానంలో శని స్థితి పొంది ఉన్నట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు, వాహనముల యందు ఇబ్బందులు, గృహముల యందు సమస్యలు, తల్లి ఆరోగ్యంలో మార్పులు పెద్దవారైతే కనిపిస్తాయి. కాబట్టి ఈ చెప్పే తల్లి ఆరోగ్యంలో మార్పులు అంటే అధమ పక్షంలో వారికి ఒక 60 సంవత్సరములు దాటినటువంటి వారిని మాత్రమే పరిగణించండి. బాల్యంలో ఉన్న చంటి పిల్లల నక్షత్రాలు, వారి తల్లి ఆరోగ్యాల గురించి ఆలోచించద్దు. కాబట్టి నేను చెబుతున్నది పెద్దవారికి ఆరోగ్యంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి అని తెలియజేస్తున్నాను. కాబట్టి చతుర్థమందు శని ఉన్నాడు. కాబట్టి వీరు భూ విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయంలోనూ, తల్లి విషయంలోనూ, వీరి నడవడికల విషయంలోనూ, విద్యార్థుల విద్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. అలాగే వీరు ఓం ఖరాం ఖరీం ఖరౌం మందాయ నమః, ఓం ఖరాం ఖరీం ఖరౌం మందాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, అలాగే వీరు వీలైనంత వరకు ఆంజనేయ దర్శనం, శివ దర్శనం చేసుకోవడం, వారికి సమీపంలో ఎక్కడైనా కనుక జమ్మి చెట్టు ఉన్నట్లయితే ఆ జమ్మి చెట్టు మొదట్లో కొద్దిపాటి జలాన్ని పొయ్యడం చేత కూడా వీరికి ఉపశమనం కలుగుతుంది. అనంతరం ధనురాశి, ధనురాశి వారికి చతుర్థమందు రాహు ఉన్నాడు. 4వ స్థానంలో రాహు ఉన్నట్లయితే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. కాబట్టి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని సేవించడం, దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చేత మంచి కలుగుతుంది. వీరు ఓం భరాం భరీం భరౌం రాహవే నమః అనేటువంటి నామాన్ని కానీ, ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని కానీ జపించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు అమ్మవారిని దర్శించడం, ఒక శుక్రవారం రోజున కుంకుమార్చన చేయడం చేత ఇంకా మంచి జరుగుతుంది. తర్వాత మకర రాశి, మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయమందు శని సంచారం చేస్తున్నాడు. కుటుంబమందు ఖర్చులు కనిపిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు తప్ప పెద్దగా ఏం ప్రమాదం ఏం జరిగిపోదు. ఇబ్బంది పడక్కర్లేదు. ధనం వ్యయం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఓం ఖరాం క్రీం క్రౌం మందాయ నమః అని కానీ, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని
జపించడం, స్వామివారిని సేవించడం అంటే ఆంజనేయ స్వామి వారిని సేవించడం, శివ దర్శనం చేసుకోవడం వల్ల వీరికి కూడా అన్ని విధాలా బాగుంటుంది. వీరు కూడా కేవలం అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని మాత్రమే సేవించండి. లేదు అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి కొద్దిపాటి జలాన్ని పోసి దానికి ప్రదక్షిణ చేయడం చేత శని భగవానుని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వీరు పేదవారికి కొద్దిపాటి ఆహారాన్ని ఇవ్వడం కూడా మంచిది. అనంతరం వీరు శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మమందు శని, చతుర్థమందు గురుకుజులు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే విపత్తులు ఏమీ తెలియకుండా ఉన్నట్టుండి ఆపద కలుగుతూ ఉంటుంది. అసలు అది జరుగుతుంది అని మనం ఊహించం. ఉత్తినే అలాగా అకస్మాత్తుగా ఆపదలు ఏర్పాటవుతూ ఉంటాయి. అలాగే చతుర్థమందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రుపీడ. ఈ శత్రుపీడ కూడా భూ సంబంధమైనటువంటి విషయములతోటి, గృహ సంబంధమైనటువంటి విషయములతోటి చిన్న చిన్న లావాదేవీల వల్ల వస్తుంది. అలాగే చతుర్థమందు గనక గురుడు స్థితి పొందున్నట్లయితే ధన నష్టం. చతుర్థ కుజుడు వల్ల శత్రుపీడ, వారి వల్ల గురుడు ఆయనతో కలవడం చేత ధన నష్టం కనిపిస్తూ ఉంటుంది. అష్టమమందు కేతువు ఉన్నట్లయితే మన ధనం పరహస్తం పాలవుతుంది. అంటే ఇంకొకరి చేతిలోకి మన ధనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పరహస్తం జరుగుతుంది. మన ధనం పరహస్తం ఇంకొకరి చేతిలోకి వెళ్ళి పరహస్త గృహీత్వం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. వీరు చేయాల్సినటువంటిది మొట్టమొదట శనిగ్రహానికి సంబంధించి ఓం ఖరాం హ్రీం క్రౌం మందాయ నమః అనేటువంటి నామాన్ని చేయడం, లేక ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, అలాగే ఓం హరాం హరీం హరౌం గురవే నమః లేక ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః ఓం కుజాయ నమః అని కానీ 27 సార్లు రోజుకి జపించడం, ఓం ప్రాం ప్రీం ప్రౌం కేతవే నమః ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి కూడా అన్ని విధాల మంచి జరుగుతుంది. అలాగే వీరు మానకుండా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చెయ్యడం అన్ని విధాలా మంచిది. అలాగే రావి చెట్టుని సేవించడం చాలా యోగ్యప్రదం. ఇది మానకుండా వీరు చేయడం వల్ల ఉపకారం జరుగుతుంది. అలాగే గణపతికి గరికిని సమర్పించడం అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు తప్పనిసరిగా పేదవారికి మంగళవార, గురువార, శనివారములు ఈ 3 రోజుల్లోనూ ఆహారం మీ శక్తి కొలది ఒకడికి పెట్టగలిగితే ఒకడికే ఏదో పలహారం కొనివ్వండి. అలా ఆహారం ఇవ్వడం చేత ఉపశమనం కలుగుతుంది. శివాభిషేకం, సుబ్రహ్మణ్యాభిషేకం చేయించడం మంచిది. అలాగే గురువార, మంగళవార నియమాలని పాటించడం అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. అలాగే వ్యయమందు శని స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక రాహువు గనక ఉన్నట్లయితే భయము, వ్యయమందు గనక శని ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం ఖరాం హ్రీం క్రౌం మందాయ నమః అనేటువంటి నామాన్ని, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భరాం భరీం భరౌం రాహవే నమః అనేటువంటి నామాన్ని, వీరు ఇదంతా చెప్పలేకపోయినట్లయితే కనుక ఓం మందాయ నమః ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని జపించడం. ఈ రాశివారు వీలైనంత వరకు ఆంజనేయ ఆరాధన, శివారాధన చేసుకోవడం, దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు కూడా దుర్గా అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి జమ్మి చెట్టుకి కొద్దిపాటి జలాన్ని పోయడం, దానికి ప్రదక్షిణ చేయడం చేత కూడా వీరికి యోగ్యప్రదమైనటువంటి ఫలితములు కనిపిస్తాయి. మంచి ఫలితాలు కనిపించి మంచి జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల యొక్క ఫలం. ఇప్పుడు నక్షత్రం ఆదివారం రోజు వ్యాప్తి చెంది ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రంతో ఆశీర్వచనాన్ని మీకు
చేసి ఈ యొక్క రాశి ఫలాలు అనే కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓం బృహస్పతి ప్రథమం జాయమానః ఇష్యన్నక్షత్రమభిసంబభూవ శ్రేష్ఠో దేవానాం పృతనాసు జిష్ణుః దిశోను సర్వా అభయన్నోస్తు దిశ్యః పురస్తాదుతమధ్యతో నః బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ బాధేతాన్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతయస్యామా శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వేషాం యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. శ్రీమాత్రే నమః.